ఈ నెల 7వ తేదీన మందకృష్ణ మాదిగ నేతృత్వంలో 1000 గొంతులు 1,00,000 డప్పులు మాదిగల సాంస్కృతిక మహాప్రదర్శన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి గజ్వేల్ నియోజకవర్గంలోని మాదిగలంతా తరలి రావాలని 1,00,000 డప్పుల ప్రోగ్రాం రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ అందే భాస్కర్ మాదిగ పిలుపునిచ్చారు. గజ్వేల్ నియోజకవర్గ కేంద్రంలో ఇక అంబేద్కర్ విగ్రహం వద్ద 1000 గొంతులు 1,00,000 డప్పుల ప్రదర్శన వాల్ పోస్టర్ను విడుదల చేశారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. మాదిగ ఉపకులాల ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి వివిధ గ్రామాల నుంచి వివిధ మండలాల నుంచి ఇచ్చేసినటువంటి మాదిగ ఉపకులాలందరికీ ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈ నెల 7న నిర్వహించేటువంటి ఈ 1,00,000 డప్పులు 1000 గొంతుల కార్యక్రమానికి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి మాదిగ బిడ్డ, ప్రతి ఉపకుల మాదిగ బిడ్డ, ప్రతి విద్యార్థి, ప్రతి ఉద్యోగి, మరి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ తమ జాతి శ్రేయస్సు కోసం, తమ పిల్లల భవిష్యత్తు కోసము ఖచ్చితంగా ఇంటికొక డబ్బును తీసుకొని డబ్బును సంకకేసుకొని మరి మాదిగల చప్పుడు మాదిగల చిరకాల వాంఛ అయినటువంటి ఎస్సీ వర్గీకరణ సాధించుకునే దిశలో మరి ప్రతి మాదిగ బిడ్డ మరి సంఖకు దప్పేసుకొని మరి హైదరాబాద్లో నిర్వహించేటువంటి మాదిగల 1,00,000 డప్పుల 1000 గొంతుల ప్రోగ్రాంను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా గజ్వేల్ నియోజకవర్గంలోని ప్రజలందరికీ మాదిగ ఉపకులాలందరికీ మరి ఎస్సీ వర్గీకరణ మరి అనుకూలంగా మరి తీర్మానాలు చేసినటువంటి